హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మీరు అడుగుతున్న కొంచెం పట్టు లాంటి శారీస్ ట్రై చేశాను అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ట్రై చేశాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. సో అండ్ ఈ శారీ అయితే నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ జ్యువెలరీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసి క్లియర్ గా చూసి లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లింక్స్ త్రూ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ దాకా చూడండి. యాక్చువల్లీ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మనకి అజ్రక్ ప్రింట్ వచ్చిన ఇట్లా సాటిన్ మిక్స్డ్ టైప్ ఆఫ్ అజ్రక్ ప్రింట్ మోడల్ శారీ అన్నమాట. సో ఇది చూడండి, ఎక్కువ వరకు 900 ప్రైస్ లో ఉన్న శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. ఈ ప్యాటర్న్ లో వచ్చింది. నాకు వచ్చేసి మోర్ దాన్ 700 చేంజ్ లో ఉన్న శారీకి ఏమో బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. నాకు బ్లాక్ బ్లౌజ్ కావాలని నేను ఈ శారీ తీసుకున్నాను. బ్లాక్ లో బాగా కనిపిస్తుంది అన్న ఫీలింగ్ అనమాట నాకు. ఇంకా సో బ్లాక్ బ్లౌజ్ బాగుంటుంది అనిపించి ఈ రెడ్ బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంటుందేమో. కానీ ఇంకా ఇలా 2 మోడల్స్ లో అయితే మనకి శారీస్ మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయి. కట్టుకుంటే అయితే చాలా బాగుంది. శారీ చాలా హాయిగా ఉంటుంది. సాటిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్, అది మాత్రం చెప్తున్నా. డోలా మిక్స్డ్ సాటిన్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ప్లెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ ది కూడా సాటిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. సో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. స్టిచ్చింగ్ అయితే సింపుల్ గా ఇలా చేయించుకున్నాను. సో దీనికి ఇంత సింపుల్ గా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ శారీలో ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది కూడా వచ్చేసి క్రీమిష్ వైట్ విత్ బ్లాక్. సో దీనికి వచ్చేసరికి ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి ఏమో ఇలా అజ్రక్ ప్రింట్ పళ్ళు అయితే ఇలా వచ్చింది కదా, దీనికేమో ఇలా బ్లాక్ పళ్ళు వచ్చింది. ఇది నేను ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో కూడా లింక్స్ ఇస్తాను. ఈ ప్యాటర్న్ శారీలో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ప్యాటర్న్స్ అయితే 2 ప్యాటర్న్స్ ఉంటాయి. దానికి 2 ప్యాటర్న్స్ లింక్స్ ఇస్తాను. ఒకటి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, ఒకటేమో రెడ్ బ్లౌజ్ వస్తుంది. దీని బ్లౌజ్ చూసారా, వైట్ లోనే వచ్చి ఇలా ప్రింటెడ్ అయితే వచ్చింది. దీంట్లో పళ్ళులో కూడా డిఫరెన్స్ అనమాట. శారీ అంతే ఇలా లైన్స్ వస్తుంది, జీబ్రా లైన్స్ లాగా. అండ్ పళ్ళు వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. వీటిలో జస్ట్ కొంచెం ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడేమో శారీ వచ్చేసి 3000 పైన ఉంటుంది. ఇలా సాటిన్ మిక్స్డ్ డోలా వచ్చినప్పుడేమో మనకి 1000 రేంజ్ లో వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో అయితే 1200 సెల్ చేస్తున్నారు. మీషోలో అయితే మనకి 700 నుంచి స్టార్ట్ ఉంది. కొన్ని పేజెస్ వాళ్ళు 900, కొన్ని పేజెస్ వాళ్ళు 1000 సెల్ చేస్తున్నారు. సో చూడండి, ఇలా బ్లాక్ అండ్ వైట్ ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్ గా ఇలా కొంచెం యూనిక్ గా ఉండాలి, రెగ్యులర్ ఫ్యాషన్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయొచ్చు. సో చూడండి, బ్లాక్ బ్లౌజ్ లుక్ అయితే ఇంత బాగుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ నేను కట్టుకున్న శారీకి ఏమో బ్రాడ్ బ్లాక్ లైన్స్, ఇదేమో సన్న ఎక్కువ వరకు క్రీమిష్ వైట్. ఆ క్రీమ్ వైట్ అనేది ఎలివేట్ ఎక్కువ అవుతుంది. ఈ ప్యాటర్న్ లో కూడా ఇలా తీసుకుంటే, ఇలా కట్టుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ కి బ్లాక్ బ్లౌజ్ ఇలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ఇలా ట్రై చేయొచ్చు. సో నేను అయితే లింక్స్ ఇచ్చేస్తాను ఈ 3 టైప్ ఆఫ్ శారీస్ కి. నేను కట్టుకుంది అయితే అజ్రక్ ప్రింట్. ఇది అన్ని కూడా అజ్రక్ ప్రింట్ శారీస్ లేదా అజ్రక్ ప్రింట్ మోడల్ శారీస్ అని అంటారు. సో చూడండి, ఇది కూడా పళ్ళు అయితే ఇలా వస్తుంది. సో చాలా బాగుంది శారీ అయితే. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ కట్టుకోవచ్చు, వాషబుల్ కూడా. ఇది కూడా అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. సాటిన్ మిక్స్డ్ డోలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సో చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది శారీ ప్రీవియస్ గా చూపించాను కదా, ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది. అండ్ శారీ వచ్చేసి మాత్రం ఇలా అయితే వస్తుంది అనమాట. సన్న లైన్స్, నేను కట్టుకుంది వచ్చేసి బ్రాడ్ లైన్స్. బార్డర్ అయితే ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ అంతా రన్నింగ్ ఉంటుంది. బ్లౌజ్ మనకి ఇలా వైట్ లో అయితే వస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు వైట్ వేసుకోవచ్చు, లేదా బ్లాక్ వేసుకోవచ్చు అలాగా, ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నాకు మాత్రం దీనికి వచ్చిన బ్లౌజే. సో ఇలా 2 వెరైటీస్ ఏంటంటే, ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లో. మీరు అక్క పట్టు లాంటి శారీస్ చూపించండి అక్క. చాలా మంది కావ్య ఆవిడైతే ఎంత పెద్ద కమెంట్ పెట్టారంటే, ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్స్ సో మచ్. ఇంకొక ఆవిడ పేరు కమెంట్ పెట్టిన ఆవిడ పేరు మర్చిపోయాను. సో పట్టు శారీస్ అడుగుతున్నారు. అండ్ ఇంకొక కావ్య ఆవిడ మాత్రం థ్యాంక్ యూ అండి. మీరు నా వీడియో చూస్తుంటే కనుక మాత్రం చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీ అనిపించింది మీ మెసేజ్ చూసి నాకైతే. సో రిప్లై కూడా పెట్టాను నేను, మీరు కమెంట్స్ లో పెట్టారు. సో చాలా థ్యాంక్స్. అంటే మీరు అంటున్నట్టు ఎక్కువ వరకు పట్టు శారీస్ అంటే ఇప్పుడు మనకి మీషోలో ఏవి ఎక్కువగా బాగా కనిపిస్తున్నాయి, ఏవి ఎక్కువ బాగా వస్తున్నాయి, ఏవి ఎక్కువ సెల్ అవుతున్నాయి, అవి చూసి తీసుకుంటేనే బెటర్ కదా. నేను అనుకున్నట్టు కూడా పట్టు శారీస్ ఎక్కువగా నాకైతే కనిపించట్లేదు. నాకు కనిపించినవి రీసెంట్ గా నేను ఆర్డర్ పెట్టా. ఎందుకంటే మీరే కాదు, మీలాగా చాలా మంది కమెంట్స్ లో అక్క పట్టు శారీస్ చూపించండి, మీరు ప్రీవియస్ గా చూపించిన పట్టు శారీస్ చాలా బాగున్నాయి, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొని వీడియోస్ పెడుతున్నారు అన్ని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ నా ప్రోడక్ట్ చూసి పర్చేస్ చేసి వచ్చి రివ్యూ ఇచ్చేసరికి కొంచెం అలా డిలే అవుతుంది. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆల్వేస్ బిజీగానే ఉంటున్నా.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలా కమెంట్స్ పెడితే ఆ సపోర్ట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కువ వరకు నేను ఆ పట్టు శారీస్ పెట్టినప్పుడు నాకు ఎంత పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి, నెగిటివ్ కమెంట్స్ కూడా ఏంటి అంటే, అక్క ఇంత ప్రైస్ పెట్టకండి, మీరు ఎందుకు ఇంత ప్రైస్ పెడుతున్నారు, మీరు కొనుక్కుంటే చాలా. సో ఇంకా అలా నెగిటివ్ కమెంట్స్ కూడా చాలా వచ్చాయి అనమాట. లో ప్రైస్ పెట్టండి, కొంచెం రెగ్యులర్ గా కట్టుకునే లాంటివి పెట్టండి, ఈ టైప్ ఆఫ్ పట్టు శారీస్ అందరం కట్టలేము అని. సో అందుకే అవి కొంచెం తగ్గిస్తూ, అందరు ఎక్కువ వరకు ఇప్పుడు ఇలాంటి శారీస్ చాలా మంది ఇష్టపడుతున్నారు. వేరే వాళ్ళు అంటే చూస్తాం కదా, వేరే వాళ్ళ ఛానల్స్ లో కూడా ఎక్కువ వరకు ఇలాంటి శారీస్ చూసిన వాళ్ళవి ఇష్టపడుతున్నారని నాకు అనిపించి, సో నేను కూడా ఇంకా ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కి దిగాను అనమాట. నేను మీకు చాలా సార్లు చెప్పా, ఫాయిల్ ప్రింట్ శారీస్ కానివ్వండి, డోలా శారీస్ లో కూడా మంచి క్వాలిటీ ఉంటేనే నాకు చేయాలి అనిపిస్తుంది అనేసి. సో అలా నేను సార్ట్ అవుట్ చేసుకుంటూ చేస్తున్నాను. నాకు ఇంటి వరకు ప్రోడక్ట్ రీచ్ అయ్యేసరికి టైం పడుతుంది. డోలా శారీస్ లో కూడా కొన్ని చాలా బాగుంటున్నాయి, చాలా మంచి కలెక్షన్ ఉంటున్నాయి. సో అంటే పెట్టుబడులకు కానివ్వండి, రెగ్యులర్ వేర్ కట్టుకోవడానికి నిజంగా బాగుంటున్నాయి. మీరు అడుగుతున్నారు నాకు పట్టు శారీస్ చూపించమని ఎన్ని కమెంట్స్. కొందరు ఎక్కువ వరకు ఇలా డోలా ఫ్యాబ్రిక్స్, డైలీ వేర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అడుగునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడైతే ఇవి చూసినా అవి డెఫినెట్ గా ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇలా కంచి బార్డర్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. మంచి గ్రీన్ అండి, పెసర్ గ్రీన్ లో కొంచెం డార్క్ పెసర్ గ్రీన్, మొత్తం కూడా ఇలా బాందిని ప్రింట్ వస్తుంది, ఇలా బార్డర్ వస్తుంది, మంచి బ్లూ కాంబినేషన్. ఈ నెక్ పీస్ కూడా చాలా బాగుంది. నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను. డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్. శారీ అంతా కూడా వెరీ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ. సో మనం కంప్లీట్ పిక్చర్ అయితే కంప్లీట్ రివ్యూ చూసేద్దాం. సో చూడండి, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. శారీలో పళ్ళు కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఇలా అయితే వస్తుంది. మొత్తం కూడా బాందిని ప్రింట్. ఈ ప్రింట్ అస్సలు ఏం పోదండి, వాష్ చేసినా కూడా ఏం పాడవదు శారీ కూడా. సో చూడండి, కంప్లీట్ ఇలా అయితే ఉంటుంది. మంచి ఫాల్ కుట్టించుకొని కట్టుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా అన్ని ఏజెస్ వాళ్ళు క్యారీ చేయొచ్చు. ఆల్ ఓవర్ ద శారీ అయితే చూడండి, మీకు కంప్లీట్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి కింద సైడ్ బార్డర్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్. మనకి బార్డర్ లో ఏదైతే బ్లూ వచ్చిందో అదే బ్లూ కలర్ మనకి బ్లౌజ్ అయితే వచ్చింది. చూడండి, బార్డర్ ఏదైతే బ్లూ వచ్చిందో, బార్డర్ ని చూసుకోండి ఒకసారి, బ్లూ వచ్చింది, అదే బార్డర్ శారీలో వచ్చింది అండ్ బ్లౌజ్ లో వచ్చింది అదే బ్లూ కలర్ విత్ బాందిని ప్రింట్. సో ఈ శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్, క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంది. మంచి డోలా శారీ అనమాట. నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. లాగా అన్నారు కదా, ఇది కూడా యాక్చువల్లీ పట్టు శారీసే పెద్దవాళ్ళు కట్టుకుంటారు ఎక్కువ వరకు. మమ్మీకి కూడా ఇలాంటి పోచంపల్లి పట్టు శారీ లాంటివి ఇలాంటివి తింటే ఇష్టము. ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంటుంది, కాటన్ మిక్స్డ్ జూట్ లాగా. బట్ ఇది చూస్తే నాకైతే సాఫ్ట్ కాటన్ లానే అనిపిస్తుంది, జూట్ ఫీలింగ్ అయితే కలగట్లేదు. పిక్చర్ వైజ్ అలా అనిపించింది. అండ్ బార్డర్ కూడా వచ్చేసి మనకి లిటిల్ టిష్యూ మిక్స్డ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది. సాఫ్ట్ చేసి గ్రీన్ మిక్స్డ్ రెడ్ అయ్యేసరికి ఈ కలర్ లో కనిపిస్తుంది బార్డర్. సో పైన కింద మనకి ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ వచ్చేసి మంచి రెడ్ ఇట్లా కాటన్ మిక్స్డ్ శారీ ఫీలింగ్ అయితే వస్తుంది. కాటన్ అసలు కొంచెం సాఫ్ట్ ఉంది, బట్ కాటన్ ఫీలే ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ఇలా పోచంపల్లి ప్రింట్ అండి, ఇది పోచంపల్లి యా పటోలా ప్రింట్ ఏదైనా అనొచ్చు, సిమిలర్ గా ఉంటాయి. ఇదిగోండి, సో ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది. కంప్లీట్ శారీ అయితే చూసుకోండి. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ శారీస్ లో. సో పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి. నేను షాప్ లో వెళ్ళి కూడా తీసుకున్నాను ఈ టైప్ ఆఫ్ శారీస్. షాప్ లో కంటే కూడా మనకి మీషోకి బయట స్టోర్స్ కి ఒక 400 డిఫరెన్స్ అయితే ఉంది. ఇది 1200 అలా ఉండే, ఇక్కడ మనకి 800 చేంజ్ అలా అయితే ఉంది. సో ఇదండి పళ్ళు శారీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి, శారీ అంతే. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండ్ ఇదిగోండి, ఇది కింద సైడ్ బార్డర్. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది, కానీ మనకు అంత తట్టుకునేంత ఏమి ఉండదు. ఇదిగోండి, తట్టుకునేంత ఏమి ఉండదు అనమాట. ఇదంతా థ్రెడ్ వీవింగ్ శారీయే, చాలా బాగుంటుంది. నిజం చెప్పాలి అంటే కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా ఈ శారీస్ ప్రిఫర్ చేయండి, అంత హాయిగా ఉన్నాయి. అండ్ మంచి స్టార్చ్ కూడా లైట్ గా వేసుకుంటే డెఫినెట్ గా పడుతుంది. స్టార్చ్ పడుతుంది అనగానే క్వాలిటీ, కాటన్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గెస్ చేయొచ్చు. సో ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇదే విధంగా ప్రింట్ ఇలా అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ చూడండి, ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ. సో ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ అండి, ఇక్కడ ఎండింగ్ పార్ట్ లో వచ్చేసరికి శారీ ఇలా వచ్చింది, ఏం ప్లెయిన్ క్లాత్ లేదు. అండ్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, బార్డర్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో గ్రీన్ కలర్ బ్లౌజ్, ఓకే.
మనకి అది గ్రీన్ అనమాట. శారీలో కూడా బార్డర్ గ్రీన్ అండ్ రెడ్ కలవడం వల్ల ఈ షేడ్ లో కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి డార్క్ గ్రీన్ అండి. బ్లౌజ్ మంచి డార్క్ గ్రీన్ రెడ్ కలర్ శారీ అనమాట. ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి డెకరేషన్ వైట్ గా కానీ పూజా సామాగ్రిలో కానీ యూజ్ చేయొచ్చు. సో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. సో పట్టు శారీస్ చూపిస్తున్నా కదా, పట్టు పూజా టైంలో అలా యూజ్ వస్తుంది కాబట్టి ప్రోడక్ట్స్ అయితే చూపించేస్తున్నా. సో క్వాలిటీ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి చాలా బాగా వచ్చింది అనమాట. సో చూడండి, మనకి పూజా ఐటమ్స్ కి యూజ్ చేయొచ్చు. చిన్నగా ఈ సైజ్ లో అయితే వచ్చింది ప్రోడక్ట్. ఇలా అయితే ఉంది. ఓకే, కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇది జస్ట్ ఇట్లా లైన్స్ ఏదో వచ్చింది అనమాట. కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. సైజ్ వచ్చేసరికి ఇంత సైజ్ అండి. ఇంత సైజ్ లో అయితే ఉందన్నమాట. సో డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ ట్రై చేయొచ్చు. సో ఈ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం, అంటే పూజా సామాగ్రి టైంలో పూలు వేసుకోవడానికి కానీ, కొంచెం వెయిట్ కూడా ఉంది. కుకింగ్ కి కాదు కానీ ఇది పూజా ఐటమ్ కిందకే వస్తుంది. సో కుకింగ్ కి యూజ్ చేయకూడదు. అంత బిగ్ సైజ్ ఏం కాదు. అండ్ థిక్ గానే ఉంది కానీ కుకింగ్ కి కాకుండా పూజకి యూజ్ చేసుకోండి. బాగుంది. మనకి మంచి గోల్డెన్ పాలిష్ ఉంది అనమాట. సో పూజ గదిలో ఇలాంటి పాలిష్ తోటి ఇలా పెట్టుకోవాలి అని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఫ్లవర్స్ కి కానివ్వండి, లేదా ప్రసాదాలకి అలా యూజ్ చేయొచ్చు. స్టవ్ మీద పెట్టి కుక్ చేయడానికి మాత్రం యూజ్ అవ్వదు, కానీ అలా ప్రసాదాలకి అలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒకటి. సో నేను పర్చేస్ చేశాను. మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందని రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. మోర్ శారీ అండి, వన్ మోర్ శారీ. ఇది కూడా కొంచెం ఇలా పట్టు శారీస్ సిమిలర్ శారీ అనమాట. మనకి ఫెస్టివల్ బేస్ గా ఫ్యాన్సీ శారీ కాకుండా. సో వావ్, చాలా బాగుంది శారీ అయితే. మంచి ఏం చెప్పాలి, శారీ ఫ్యాబ్రిక్. సో ఏమో శారీ ఫ్యాబ్రిక్ ఎలా చెప్పాలో అర్థం కాదు, కానీ బార్డర్ అయితే చూడండి ఎంత మంచి కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది బార్డర్ కూడా. శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట. సో శారీ అంతా థ్రెడ్ వీవింగ్ వచ్చింది. నేను శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తా. బార్డర్ అయితే చూడండి అసలు చాలా బాగా వచ్చింది. సో కంప్లీట్ శారీ అయితే చూసేద్దాం. ఇలాంటి శారీ ప్రీవియస్ గా కూడా నేను ఒకసారి చూపించాను, నా దగ్గర ఉంది ఇంకా మీషోలోదే. బాల్స్ హైట్ ఆఫ్ ద శారీ చూడండి కింద వరకు. సో మంచి హైట్ కూడా ఉంది శారీ. దానికి కూడా ఇలాగే వచ్చింది పళ్ళు. సేమ్ ఇలాగే పింక్ శారీ అనమాట. వేరే గ్రీన్ బ్లౌజ్ వేసుకొని కట్టుకొని మీకు చూపించాను కూడా. ఇదిగోండి బ్లౌజ్ పీస్ తో స్టార్ట్ చేద్దాం. బ్లౌజ్ పీస్ తో కూడా పైన కింద ఇంత బ్యూటిఫుల్ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది. ఈ బార్డర్స్ ని మంచిగా యూజ్ చేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మంచి పట్టు శారీ లుక్ గా అయితే ఉంటుంది. ఫెస్టివల్స్ కి కూడా బాగా కట్టుకోవచ్చు. ఇదిగోండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా కొంచెం వైట్ అండ్ గోల్డ్ మిక్స్డ్ లాగా పళ్ళు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి శారీ అనేది స్టార్ట్ అవుతుంది. శారీలో మిడిల్ లో డిఫరెంట్ గా డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. డిజైన్ అంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఏం అంత తట్టుకొని అంత ఏం లేదు. సో శారీ చూడండి, పైన కింద సైడ్ బార్డర్ అంతా కూడా మనకు ఆ గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది చాలా బాగుంది. సో మీరు అడుగుతున్నారు కదా పట్టు శారీస్ లాగా. సో నాకు కనిపించినట్టు కొంచెం ట్రై చేస్తున్నా. మిక్స్డ్ పట్టు శారీస్ కానివ్వండి, డైలీ వేర్, ఫ్యాన్సీ వేర్ అన్ని ట్రై చేస్తున్నా. సో చూడండి కింద వరకు శారీ అయితే. ఓకే, సో కంప్లీట్ గా శారీ లుక్ అయితే చూసేయండి. ఆల్ ఓవర్ ద శారీ ఆ థ్రెడ్ తోటి అలా వర్క్ లాగా అయితే వస్తుంది. శారీ ఎండ్ వర్క్ చూసేద్దాం. చూడండి శారీ ఎండ్ వర్క్ కూడా నో ప్లెయిన్ క్లాత్, మనకు ఆ బార్డర్ అనేది వస్తుంది. శారీ ఎండ్ వర్క్ ఇలా అయితే వస్తుంది అనమాట. ఓకే, శారీ లెంత్ కానివ్వండి, హైట్ కానివ్వండి అంతా బాగుంది. సో శారీ డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ ట్రై చేయండి. సో లెహెంగాస్ కూడా ట్రై చేయొచ్చు. ఆల్మోస్ట్ మొత్తం 6 మీటర్స్ పైనే ఉంది. ఇంకా బ్లౌజ్ తో కలుపుకుంటే కూడా ఇంకా చాలా 6 మీటర్స్ పైనే ఉంది. లెహెంగాస్ కూడా ట్రై చేయాలంటే ఈ 2 కడ్డీ బార్డర్స్ యాడప్ చేసేసుకొని లెహెంగా కూడా మార్చుకోవచ్చు. ఓకే, అలానే కడ్డీ బార్డర్ అన్నా కదా అని చాలా గట్టిగా ఉందేమో, శారీ స్టిఫ్ గా ఉందేమో అని అనుకుంటారేమో. అస్సలు లేదు, చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ మంచి కుచ్చులు కూడా ఈజీగా వచ్చేస్తాయి. కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ అన్ని ప్రోడక్ట్స్ చూసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.